నేను గుణపరచుకుని మీ మాటల్లో మీ వాక్యంలో క్రీస్తు సంతానంతో క్రీస్తు ఐశ్వర్యాలు మేమందరం మీ కొరకు ఉన్నతమైన భావాలను కలిగించడానికి చేరగలిగే ఒక అవకాశాన్ని కల్పించారు. ఈ సమస్త విషయాలపై చూపించి మేము సిద్ధపరచుకొని ఇంకా మీ గురించి సిద్ధపరచగలిగి ఒక ఘనత దయచేయండి. మాలో ఉన్న ప్రతి లోటుపాటుని సవరించి సమస్త విషయాల్లో మేలుకొల్పుగా మాట్లాడాలని సహాయించండి. క్రీస్తు ప్రభువులో ప్రత్యేకంగా పాడుతున్నాం. సౌండ్ దేవుడే నిజమైన మన తండ్రి, దేవుడే నిజమైన మన తండ్రి, పరలోకమే నా దేశం, పరలోకమే నా దేశం, మన పౌరశితి పరలోకమందే ఉన్నది, నాకెప్పుడు జ్ఞాపకంలో ఉన్నది, మన పౌరస్థితి పరలోకమందే ఉన్నది, నాకెప్పుడు జ్ఞాపకంలో ఉన్నది. మాకందరికి తెలుసు, మీకందరికి తెలుసా? మాకందరికి తెలుసు, మీకందరికి తెలుసా? ఒక్కడే అతనొక్కడే, దైవాన్ని తెలిపిందొక్కడే, ఒక్కడే అతనొక్కడే, కాలానికే శేష పురుషుడే, దేవుడే నిజమైన మా తండ్రి. భారతీయుల మాత్రమే నా సోదరులు,
கர்த்தநாமம் என் புகலிடமே, கர்த்தோடு துதித்திடுவே. கர்த்தநாமம் என் புகலிடமே, கர்த்தோடு துதித்திடுவே. யெகோவா நீரே எல்லாமே பார்த்துக் கொள்வீர். யெகோவா நீரே எல்லாமே
ఎగువాసాలో సమాధానం తరిమింది ఎగువాసాలో సమాధానం తరిమింది తోతిరమే అప్ప తోతిరమే తోతిరమే అప్ప తోతిరమే కథనాం ఎందు బలిరమే కథోడు కథనాం ఎందు బలిరమే కథోడు పూర్ణ
జ్యోతాన్ని వచ్చి చక్కని పాట పాడింది. పుట్టక ముందే సృష్టిని కలిగించెను, నువ్వు అడగక ముందే భూమిని సిద్ధపరిచెను. నువ్వు పుట్టక ముందే సృష్టిని కలిగించెను, నువ్వు అడగక ముందే భూమిని సిద్ధపరిచెను. సూర్య చంద్ర నక్షత్రాలను సకల కోటి జీవరాశులను అన్నీ ఇచ్చిన దేవుడు నిన్నేమడిగాడో తెలుసునా? అన్నీ ఇచ్చిన దేవుడు నిన్నేమడిగాడో తెలుసునా? న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగుండుటయు, దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా దేవుడు నిన్ను అడుగుచున్నాడు. ఆ దేవుడు నిన్ను అడుగుచున్నాడు. నువ్వు పుట్టక ముందే సృష్టిని కలిగించెను, నువ్వు అడగక ముందే భూమిని సిద్ధపరిచెను. భూమి నీడ నీకు విలువైన జన్మనిచ్చి, తల్లి గర్భమందే అందమైన ఆకారమిచ్చి, కన్న తల్లి కంటే కంటి పాపలా నిన్ను కాచెను.
ఉండగా రక్షించువారు లేక నీవు నశించుచుండగా దేవుడే తన కుమారుడైన క్రీస్తునే పంపించగా క్రీస్తే బలియాయను పాప పరిహారార్థ బలిగా తన చెంతకే చేరాలని ఈ మార్గమే కలిగించగా ఎన్నో ఇచ్చిన దేవుడు నిన్నేమడిగాడో తెలుసునా తండ్రి వలె పరిశుద్ధునిగా క్రీస్తు వలె కుమారునిగా తండ్రి వలె పరిశుద్ధునిగా క్రీస్తు వలె కుమారునిగా ఇంతే కదా దేవుడు నిన్ను అడుగుచున్నాడు ఆ దేవుడు నిన్ను అడుగుచున్నాడు నువ్వు పుట్టక ముందే సృష్టిని కలిగించెను నువ్వు అడగక ముందే భూమిని సిద్ధపరిచెను చక్కని పాట పాడించిన జ్యోతాన్ని ప్రభు పెట్టారు సన్నీ అన్న అమలక్క అన్నట్టు వచ్చి చక్కని పాట పాడించారు. సామాన్యుడి నుండి శాస్త్రవేత్త వరకు తప్పించుకొననిదే మరణం. ఈనాటికైనా ఈ మానవునికి దేవాది దేవుడే శరణం. దేవాది దేవుడే శరణం. సామాన్యుడి నుండి శాస్త్రవేత్త వరకు వచ్చావు నీవు ఈ లోకానికి, వెళతావు నీవు మరో లోకానికి. వచ్చావు నీవు ఈ లోకానికి, వెళతావు నీవు మరో లోకానికి. మరణముతో ముడిపడింది ప్రయాణం, మరణముతో ముడిపడింది ప్రయాణం. నిన్ను పుట్టించిన దేవుడే నీ గమ్యస్థానం. సామాన్యుడి నుండి శాస్త్రవేత్త వరకు ఏ దేశం నుండి వచ్చావో ఆ దేశం నీవు తిరిగి చేరుకో. ఏ దేశం నుండి వచ్చావో ఆ దేశం నీవు తిరిగి చేరుకో. దేవునికై బ్రతకాలని నిన్ను పంపితే, దేవునికై బ్రతకాలని నిన్ను పంపితే తిరిగి రాని నరకానికి తరలిపోతున్నావా? సామాన్యుడి నుండి శాస్త్రవేత్త వరకు తప్పించుకొననిదే మరణం. ఏనాటికైనా ఈ మానవునికి దేవాది దేవుడే శరణం. దేవాది దేవుడే శరణం. సామాన్యుడి నుండి శాస్త్రవేత్త వరకు చక్కని పాట పాడించిన అమలక్క తల్లి ఎక్కడికి ప్రభు పెట్టవన్నారు ఆదర్శించి చక్కని పాట పాడింది. ఆశకు వచ్చి చక్కని పాట పాడిపించండి తర్వాత మనం డివైన్ సాంగ్స్ బుక్స్ నుంచి 121 సాంగ్ అందరం కలుసుకోవాలి. నువ్వు తింటున్నా ఆహారం
దేవుడే చేశాడు తెలుసునా తన మాటతో ఆ దేవుడే చేశాడు తెలుసునా రుచి చూసి నమ్ముతావని ఆ దేవుడున్నాడంటావని తన గూర్చి నువ్వు చెప్తావని నువ్వు తింటున్న ఆహారమే చేశాడు తెలుసునా తన మాటతో ఆ దేవుడే చేశాడు తెలుసునా ఆహారంలో రుచులన్నీ నీ కోసమే ఈ రుచులన్నీ కనిపించని తన లక్షణమే ఆహారంలో రుచులన్నీ నీ కోసమే ఈ రుచులన్నీ కనిపించని తన లక్షణమే పులుపు తీపి కళ్ళకు కనిపించలేవుగా పులుపు తీపి కళ్ళకు కనిపించలేవుగా కనిపించని రుచులన్నీ కలిగించే కన్నాడు నిన్నే నీకు కనిపించకపోయినా ఉన్నాడని నమ్మాలి నీవే నువ్వు తింటున్న ఆహారమే చేశాడు తెలుసునా తన మాటతో ఆ దేవుడే చేశాడు తెలుసునా ఈ లోకానికి నువ్వేమి తెలియదుగా నువ్వొస్తావని ఆ దేవుడు చేశాడుగా ఈ లోకానికి నువ్వేమి తెలియదుగా నువ్వు పుట్టక ముందే దేవుడు చేశాడుగా సృష్టిలోని ఉన్నవన్నీ చేయలేవుగా నువ్వు చేయలేనివన్నీ అతడు చేశాడుగా సృష్టిలోని ఉన్నవన్నీ చేయలేవుగా నువ్వు చేయలేనివన్నీ అతడు చేశాడుగా కనిపించని రుచులన్నీ అనుభవించి చెప్పాలి నీవే కనులు కనిపించకపోయినా రుచి చూచి చెప్పాలి నీవే నువ్వు తింటున్న ఆహారమే చేశాడు తెలుసునా తన మాటతో ఆ దేవుడే చేశాడు తెలుసునా రుచి చూసి నమ్ముతావని ఆ దేవుడున్నాడంటావని తన గూర్చి నువ్వు చెబుతావని నువ్వు తింటున్న ఆహారమే చేశాడు తెలుసునా తన మాటతో ఆ దేవుడే చేశాడు తెలుసునా మమ్మీ వచ్చి చక్కని పాట పాడారు అందరికీ మనకై యేసు మరణించే మన పాపముల కొరకే నిత్య జీవముని చుటకై సాత్యుండు సజీవుడాయే నిత్య జీవముని చుటకే సాత్యుండు సజీవుడాయే
స్వస్థత కలిగే మనకై యేసు మరణించె మన పాపముల కొరకే నిత్య జీవమునిచ్చుటకు సాధ్యుడు సజీవుడాయే. థ్యాంక్ యూ. ప్రభు వాళ్ళు వచ్చి చక్కని పాట పాడి అలా మనకు వచ్చి చక్కని పాట పాడి జీవితం ఏ పాటిది నీ జీవితం ఏ పాటిది ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిది నీ జీవితము ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిది నీ జీవితము జీవితం ఏ పాటిది నీ జీవితం ఏ పాటిది రాజాది రాజులు రాజమేలిన కలిసిపోయారు కాలగర్భంలో ధనికులు ఈ లోకాన్ని ఏలిన విడిచి వెళ్ళారు దాచిన ధనమైన రాజాది రాజులు రాజ్యమేలిన కలిసిపోయారు కాలగర్భంలో ధనికులు ఈ లోకాన్ని ఏలిన విడిచి వెళ్ళారు దాచిన ధనమైన మనిషికి మరణము ముగింపు కాదని ఆత్మకు మరణము ఎన్నడూ లేదని మనిషికి మరణము ముగింపు కాదని ఆత్మకు మరణము ఎన్నడూ లేదని జీవితం ఏ పాటిది నీ జీవితం ఏ పాటిది నా పాటున దేవుడిని ప్రాణం అడిగితే భార్య పిల్లలను విడిచిపెట్టాలి వెళ్ళిన నీవు స్వర్గం చేరాలంటే ప్రభువైన యేసుని ఎన్నుకోవాలి. నా పాటున దేవుడిని ప్రాణం అడిగితే భార్య పిల్లలను విడిచిపోవాలి వెళ్ళిన నీవు స్వర్గం చేరాలంటే ప్రభువైన యేసుని ఎన్నుకోవాలి. క్రీస్తుని నమ్ముకొని నమ్మకముగా ఉంటే ఆరని అగ్ని నుండి రక్షించబడుదు క్రీస్తుని నమ్ముకొని నమ్మకముగా ఉంటే ఆరని అగ్ని నుండి రక్షించబడుదు జీవితం ఏ పాటిది నీ జీవితం ఏ పాటిది జీవితం ఏ పాటిది నీ జీవితం ఏ పాటిది
వాక్య పఠనం రోమీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచబడలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులయ్యారు. అన్నింటి మొదటి యోహాన 4:31-34. యోహాను సువార్త. రెండవ వాక్య పక్కన యోహాను గారు రాసిన సువార్త 4వ అధ్యాయము 31-34 వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 31వ వచనం నుండి 34వ వచనం వరకు. అలాగా శిష్యులు బోధకుడా భోజనము చేయమని ఆయనను వేడుకొని, అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా, శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా నేమైనను తెచ్చెనేమో అని ఒకరితో ఒకడు చెప్పుకొని, యేసు వారిని చూచి, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది ఉన్నాయి. అందరికీ వందనాలు. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, జీవం గల తండ్రి, జీవాధిపతి, నీ ఘనమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. అయ్యా, ఏపాటి వారం ప్రభువా నేను స్తుతించడానికి, ఏపాటి వారం ప్రభువా నేను ఆరాధించడానికి ఎటువంటి అర్హత యోగ్యత మాలో లేనప్పటికీ ప్రభువా, మీ ఉదారమైన కృప చేత ప్రభువా మమ్మల్ని అందరినీ స్థిరపరచి ఏకపరచి ఇదిగో ప్రభువా నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచిన విధానానికే మీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా, ఇదిగో తండ్రి, ఇదే కాలం నుండి ఇప్పటి వరకు నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచారు ప్రభువా. పాఠాల ద్వారా మీరే మేము పొందారు. నేను ముఖ్యమైన ఘటనలోకి వెళ్తున్న ప్రభువా, నీ దైవ సేవకుని జ్ఞాపకం చేసుకొని ప్రభువా మాకు కావాల్సిన ఆహారాన్ని ఇదిగో ప్రభువా వాక్య రూపంలో మాకు అందించండి. మేము ఇటువంటి సైతాను శక్తులు, సైతాను శోధనలు మా జోలికి రాకుండా ప్రభువా మీరే ముందుండి నడిపించండి. మేము దైవజనులు నిలబడుచుండగా ప్రభువా సమయోచితమైన జ్ఞానాన్ని అందించి అతని మాటల ద్వారా కాదు కానీ ప్రభువా వాక్యం నిమిత్తమై పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నింపమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. క్రీస్తుని ప్రేమిద్దాము. క్రీస్తుని ప్రేమిద్దాము. కొంచెం సంభవం వాక్యం పడవాలి. క్రీస్తుని ప్రేమిద్దాము. బైబిల్ దేవునికి ఆకలి ఉంది. చాలా దేవునికి ఆకలి ఉంది. దేవుడికి ఆకలి ఉంటుందా? దేవుడికి ఆకలి ఉంటుందా? ఉంటుంది. దేవుని ఆకలి వేరు, మనుషుల ఆకలి
కూడా ఆకలి ఉంది. దేవుని యొక్క ఆకలి వేరు, మనుషుల యొక్క ఆకలి వేరు. దేవుని ఆకలి ఎలాంటిది, మనుషుల ఆకలి ఎలాంటిది? మనిషికి అర్థం కానిది ఏంటి అంటే దేవుడు కూడా ఆకలి ఉంది, దేవుడు కూడా తింటాడు. దేవుడు కూడా మనలాంటి మనిషి, మనలాంటి వ్యక్తి అనుకొని మనుషులు పొరపాటు పడుతున్నారు. దేవుడి గురించి మనిషికి అర్థం కాక, దేవుడి గురించి మనిషికి అర్థం కాని పరిస్థితిలో మనిషి ఉంది. దేవుడికి ఆకలి ఉంది, దేవుడు కూడా తింటాడు. దేవుడు కూడా మనలాంటి మనిషి అనుకొని మనిషి పొరపాటు పడుతున్నాడు. అందుకనే చూడండి, అరటికాయలు కొనుక్కు వస్తాడు. ఎవరు అరటికాయ అంట? దేవుడు అరటికాయ చిన్నది. దేవుడికి ఏంది అంటే దేవుడు అరటికాయ, దేవుడిది అంటే దేవుడు తింటాడు అనే ఆలోచనలో మనిషి ఉన్నాడు. అందుకనే అరటికాయలన్నీ మనిషికి, దేవుడికి మాత్రం ఒక అరటికాయ. హోటల్కి వెళ్ళినప్పుడు ఉదయాన్నే వాళ్ళు ఫస్ట్ దోశలు వేసేవాళ్ళు అయితే ఏం చేస్తారు? చిన్న దోశ వేస్తాడు, వేసి ఇలా లేపి అలా పెట్టి దేవుడికి దోశ అంటే దేవుడిది, అంటే దేవుడు ఈ దోశ తింటాడు అనే ఆలోచనలో మనిషి వెళ్ళిపోయాడు. ఇక బోండాలు వేసే వాళ్ళ దగ్గరకు వస్తే చిన్న పునుగు వేస్తాడు. చిన్న పునుగు ఎవరికి? దేవుడికి. మరి అన్ని పునుగులు చిన్న దోశ మనకి, దేవుడికి అన్ని దోశలు మనకి. అంటే మనిషి ఎలా ఆలోచిస్తున్నాడు, ఎలాంటి ఆలోచనలో ఉన్నాడు చూస్తే దేవుడు కూడా మనలాంటి ఆకలి ఉంటుంది. దేవుడు కూడా మనలాగే తింటాడు, దేవుడు మనలాగే తింటాడు అని ఆలోచనలో ఉన్నాడు. లోకంలో మనుషులకే ఆకలి ఉంది, దేవుడు కూడా ఒక ఆకలి ఉంది. ఆ ఆకలి ఈ లోక సంబంధమైన మనుషుల లాంటి ఆకలి కాదు. మనుషులకు ఉన్నటువంటి ఆకలితో ఆయనకి పనిలేదు. మనిషికి ఆకలి తీర్చింది మాత్రం దేవుడే. జంతువులు కూడా ఆకలి ఉంటుంది. అప్పుడప్పుడు చూస్తాం, ఆవుకు కానీ గేదెలకు కానీ నైట్ పూట గడ్డే లేదు అనుకోండి, గేదెలు ఏం చేస్తాయి? ఎందుకని? ఏమండి, పల్లెటూరులో 2-3 రోజులు కట్టేసి వెళ్ళిపోతారు ఊరికి మర్చిపోయి. అప్పుడు గేదెలు ఏం చేస్తాయి? అరుస్తాయి. ఆవులు కానీ గేదెలు కానీ అరవటం చూస్తాం. అంటే ఆవులకుంది ఆకలి, జంతువులకుంది ఆకలి, పక్షులకున్నాయి ఆకలి. ఈ భూప్రపంచంలో భూమి మీద బ్రతుకుతున్న ప్రతి జీవరాశికి ఏముంది? ఆకలి. పులి, ఒక సింహం, పాపం కొన్ని రోజులు దొరకవు, ఆహారం దొరకదు, ఏమి దొరకదు. ఒక్కోసారి సమృద్ధిగా దొరుకుతుంది. కాకులు కూడా ఒక్కొక్కసారి దొరకవు. కాకులు కూడా ఏం చేస్తాయి అంటే కాకులు ఆహారం కొరకు ఎవరికి మొరపెడతాయి? దేవునికి మొరపెడతాయి. అంటే వాటికి కూడా ఆకలి ఉంది. ఇప్పుడు మనిషి ఎలా ఆలోచించాడు అంటే, ఇప్పుడు మనిషికి ఎలాంటి ఆకలి ఉందో, మనిషికి ఎలాంటి ఆకలి అవుతుందో, దేవుడు కూడా అలాంటి ఆకలినే, అరటికాయలు మొత్తం ఆయనకి, చిన్న అరటికాయ దేవుడికి. దోశలన్నీ మనిషికి, చిన్న దోశ దేవుడికి. ఆ తర్వాత బోండాలన్నీ మనకి, చిన్న బోండా
దేవుడికి. కొబ్బరికాయ మొత్తం మనకి, కొబ్బరి ముక్క మాత్రం దేవుడికి. అంటే మనిషి ఏం ఆలోచించి చిన్న మొక్క పెడితే దేవుడు సార్ దేవుడికి చాలు, దేవుడు ఆకలి తీరిపోయింది, దేవుడికి సంతోషం అని అనుకుంటున్నాడు మనిషి. అంతే కదా? కొంచెం సౌండ్ పెట్టినా, ఫ్యాన్ సౌండ్ పెట్టి ఫ్యాన్ అయినా అందరికి చెమటలు వస్తాయి, ముఖ్యంగా నాకే ఎక్కువ వస్తాయి. దేవుడు మనిషికి చాలు. దేవుడు మనిషికి ఆకలి తీర్చాడు. అందుకనే మనిషి కూడా ఏమని ఆలోచించాడు అంటే, దేవుడికి మనకి ఎలాంటి ఆకలి ఉందో దేవుడు కూడా అలాంటి ఆకలి ఉంది అని భ్రమపడుతున్నాడు మనిషి. అందుకని చూడండి, యెషయా గ్రంథంలో దేవుడు మనకున్న ఆలోచనలకి, మనకున్న తలంపులకి, దేవుడికున్న తలంపులకి, దేవుడికున్న ఉద్దేశాలకి, మనకున్న ఉద్దేశాలకి చాలా డిఫరెన్స్ ఉంది, చాలా వ్యత్యాసం ఉంది. మనం కూడా ఎలాంటి చిన్నగా ఆలోచిస్తాం, కానీ మన ఆలోచనలకి దేవుని ఆలోచనలకి ఎంత వ్యత్యాసం ఉందో అని మనం చూడగలిగితే యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనం. నా తలంపులు మీ తలంపుల వంటివి. మనిషి తలంపులు ఎలాంటి, దేవుడికి మన తలంపులు ఎలాంటిది? దేవుడికి చిన్న దోశ వేస్తే సరిపోయింది. తర్వాత ఏమండి, నాకు చిన్న దోశ ఇస్తే, నీకు చిన్న దోశ ఇస్తే సరిపోయిద్దని మనిషి ఆలోచన. చిన్న బోండా ఇస్తే సరిపోయిద్దని మనిషి ఆలోచన. చిన్న అరటికాయ ఇస్తే సరిపోయిద్దని మనిషి ఆలోచన. కానీ దేవుని ఆలోచనలకి మనుషుల ఆలోచనలకి చాలా తేడా ఉంది. ఏముంది? దేవుని ఆలోచనలకి మనుషుల ఆలోచనలకి. అందుకనే నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. ఇదిగో మీరు ఆలోచిస్తున్నారా? మీ ఆలోచనలు లాంటివి కావు నా ఆలోచనలు, మీ తలంపుల వంటివి కావు నా తలంపులు. ఇంకేమంటున్నాడు? మీ త్రోవల వంటివి కావు. మీ త్రోవలు కూడా నా త్రోవల వంటివి కాదు. అంటే ఎంత వ్యత్యాసం ఉందంటే, కిందకి వచ్చేసరికి భూమికి ఆకాశానికి ఎంత దూరమో దేవుడు ఆలోచనలకి మనిషి ఆలోచనలకి అంత వ్యత్యాసం ఉంది, అంత తేడా ఉంది, అంత వ్యత్యాసం ఉంది అంటున్నాడు. అంటే మనిషి ఆలోచనలకి దేవుడి ఆలోచనలకి అంత వ్యత్యాసం ఉందా? అంత తేడా ఉందా? అంత తేడా ఉందా? అవును, ఉంది. మనిషి ఆలోచనలకి దేవుని ఆలోచన. అందుకని మనిషి చిన్నగా ఆలోచన. దేవుడు మనలాంటి వాడే, మనలాంటి 2 కళ్ళు ఉంటాయి అనుకుంటున్నాడు, మనలాంటి 2 చేతులు ఉంటాయి అనుకుంటున్నాడు, మనలాంటి మా ఆలోచనలు ఉంటాయి అనుకుంటున్నాడు. అందుకని మనిషి కూడా చూడండి అలానే ఆలోచిస్తున్నాడు. దేవుని వంటి మనిషికి దేవునికి ఎంత వ్యత్యాసం ఉంటుంది అంటే, ఇగో నా తలంపులు మీ తలంపులు, నా త్రోవలు మీ త్రోవలు వంటివి. ఇది యెహోవాకు చదవండి. ఆకాశము భూమి పైన ఎంత ఎత్తుగా ఉన్నదో మీ మార్గముల కంటే ఆకాశానికి భూమికి ఎంత దూరం? కాబట్టి ఆకాశానికి ఎవరన్నా వెళ్ళి రాగలరా? వెళ్ళి రాగలరా? ఏం వెళ్ళి వస్తామండి? విజయవాడ వెళ్ళి రావటమే కష్టం, మా ఊర్లో వెళ్ళి రావటమే చాలా కష్టం.
అలాంటిది ఆకాశంకి వెళ్ళి రావాలంటే 100 కోట్ల సంవత్సరాలు అంటండి శాస్త్రం. ఆకాశపు కంచుకి వెళ్ళటానికి ఎన్ని సంవత్సరాలంట? 100 కోట్ల. 100 కోట్లు కూడా సరిపోతాయా? నిజంగా వండరు కదా. అంటే దేవుని యొక్క ఉద్దేశాలకి మనిషి యొక్క ఉద్దేశాలకి అంత డిఫరెన్స్ ఉంది. మనం ఆలోచించే ఆలోచనలకి దేవుడికున్న ఆలోచనకి అంత వ్యత్యాసం ఉంది. అందుకని మనిషి కూడా దేవుడికి ఆకలి ఉంది అని మనలాంటి ఆకలి అనుకుంటున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు మనలాంటి ఆకలి కాదు ఆయన. ఎలాంటిది ఆయన ఆకలి? ఏమంటే మనుషులు పెట్టే భోజనాలు కాదు. ఏమంటే దేవుడు కూడా మనకి ఎంత పోషిస్తున్నాడు చెప్పండి. ఎంత పోషిస్తున్నాడు, ఎంత మంచిగా చూస్తున్నాడు. చూడలేదంటారా? ఏమంటే భర్త మంచిగా చూడలేదు అనుకోండి, ఇంట్లో సామాన్ల సౌండ్ ఎక్కువ వస్తూ ఉంటుంది, వస్తువులు కింద పడేస్తూ ఉంటారు, ఏదో ఒకటి పగలు కొడతా ఉంటారు, లేకపోతే కేకలేస్తూ ఉంటారు, పిల్లల మీద అరుస్తూ ఉంటారు. కారణం ఏంటి అంటే భార్యకి ఏది ఇష్టమైందో అది తీసుకురాలేదు. అప్పుడప్పుడు చూడండి, భార్య కొంతమందికి బిర్యానీ ఆశలు ఉంటారు. హోటల్ కనిపించింది అనుకుని నోరు సపరిస్తూ ఉంటారు. బిర్యానీ బొమ్మలు చూసి నోరు సపరించే వాళ్ళు ఉంటారు. చికెన్ పీసులు చూసి సపరించారు. వాళ్ళకి ఆ రోజు చికెన్ తేలేదా ఏమండి, వాళ్ళకి ఆ రోజు చికెన్ బిర్యానీ ఇప్పిలేదనుకోండి, ఇక మనసులో ఏముంటుంది, అది తింటే ఏమైంది, తినకపోతే ఏమైంది అని అనుకుంటారు. వారంలో ఒక్కరోజైనా నీసు లేకపోతే ఎట్లా అంటారు ఇంట్లో. ఏమంటే లేకపోతే చచ్చిపోతాం కదా. ఏది ఉంటే అది తినాలి, ఏది కావాలంటే. అందుకనే మనిషికి ఏ కొదువు లేకుండా దేవుడు ఇచ్చాడు. ఒక చికెన్ బిర్యానీయా, ఒక మటన్ బిర్యానీయా, మనం తినే ఆహారాన్ని అంతటినీ దేవుడు ఇచ్చాడండి. ఇజ్రాయెల్ని కూడా దేవుడు 40 సంవత్సరాలు అండి, ఒకరోజు కాదు 2 రోజులు కాదు, ఒక పూట కాదు 2 పూటలు కాదు, 40 సంవత్సరాలు అంటే 365 ఇంటూ 40 ఎన్ని రోజులు? 365 ఇంటూ 40 10 మూల 30, 16 60. ఆ 14,600 రోజులు. ఎన్ని రోజులు? 14,600. 14,600 రోజులు. కానీ ఇది చేసింది ఏంది అంటే దేవుడు చెబుతున్నాడు. బైబిల్ రోమిలు రాసిన పత్రిక వాడు వాక్యపట్నంలో చదువుతున్నాడు 1వ అధ్యాయం 27వ వచనం. మరియు ఏంటంట? దేవుణ్ణి ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. ఏంటంట? కృతజ్ఞతాస్తుతులు. ఏంటంటే రోజు ఎన్ని రోజులు? 14,600 రోజులు. ఎన్ని రోజులు? 14,600 రోజులు. 14,600 రోజులు వాళ్ళకి ఆహారం లేకపోతే మన్నాను ఇచ్చాడు. ఏమంటే దాహం అయినప్పుడు బండ నుండి నీళ్ళు ఇచ్చాడు, దాహాన్ని తెచ్చాడు. మాంసాన్ని పెట్టాడు. ఎంత చేసిందండి? 14,600
600 రోజులు, 14,600 రోజులు వారిని నడిపించుకుంటూ వస్తే ఒక్కరోజు కూడా తిని కృతజ్ఞత లేదండి. కృతజ్ఞతాస్థుతులు చెల్లింపను లేదు. ఏ దేవునికి అన్నం ఇచ్చు నాయన నీకు వందనాలు అని కూడా చెప్పలేదా? మనం కూడా అట్లానే ఉన్నామా? ఏమండి, ఇజ్రాయెల్ ఎలా ఉన్నారో ఈరోజు ప్రపంచంలో ఉన్న మనుషులు కూడా తినేటప్పుడు కూడా కృతజ్ఞత చెప్పరు. మనకు 30 సంవత్సరాలు వచ్చినాయి అనుకో, 40 వచ్చినాయి అనుకోండి, మనకు కూడా ఎన్ని సంవత్సరాలు, దేవుడు ఎన్ని సంవత్సరాలు కాపాడిండు? 14,600 రోజులు కాపాడినట్టు మనల్ని కూడా పుట్టినప్పటి నుండి. వాళ్ళని అరణ్యంలో కాపాడాడు, మనల్ని పుట్టినప్పటి నుండి కాపాడుతున్నాడు. దేవుడు ఏమిచ్చాడండి వాళ్ళకి? ఏమంటే అన్నం లేకపోతే, ఆహారం లేకపోతే ఆకాశాన్ని తెలిసి ఆకాశాన్ని నుండి ఏం చేసిండు? మన్నాను కురిపించిందండి. అబ్బా, ప్రతిరోజు మన్నాను. ఏమంటే సంతృప్తిగా తినే, ఎక్కువ కూడా తీసుకొచ్చుకున్నారు తిండిపోతున్నారు. దేవుడు మీరు ఏ పూట కాపూట కూర్చుకోండి అంటే వీళ్ళు 3 పూటలు కూడా కూర్చుకున్నారు. ఒక పూట జారదు ఆయనకి. తెల్లారి పొద్దున్నే పురుగు కంపు కొట్టి వాసన వచ్చిన తర్వాత మోషే అరిసినప్పుడు, పెద్దలు అరిసినప్పుడు ఏం చేశారు? అది పడేశారు. మీరు ఏ రోజుకి ఆ రోజు కూర్చుకోండి అన్నాడు దేవుడు. ఏ రోజుకి ఆ రోజు కూర్చుకోండి అన్నాడు. ఏ రోజుకి ఆ రోజు కూర్చుకోండి మీరు అన్నాడు. కానీ వాళ్ళు ఏం చేశారు? ఇంకా ఎక్కువ రోజులు కూర్చుకున్నారు. కానీ తిన్న తర్వాత అంట దేవునికి ఏం చెప్పలేదంట? థ్యాంక్స్ చెప్పలేదా? ఏదో థ్యాంక్స్ చెప్పలేదా? మనిషి చెప్పలేదండి. చెప్పలేదా? చెప్పలేదు. ఈరోజు ఎంతమంది దేవునికి థ్యాంక్స్ చెప్తున్నారు చెప్పండి? దేవుడు ఇచ్చింది కదా నువ్వు తింటున్న ఆహారం లేకపోతే ముఖం మొత్తం మాడిపోయి ఏమైపోయింది మన ముఖం? ఒక్కరోజు అన్నం తినలేదు అనుకోండి, ఒక్కరోజు ఫుడ్ లేదనుకోండి, మన జీవితం ఎలా అయిపోయింది? ఏంద్ర ముఖం మాడిపోయింది అంటారు. ఈరోజు అన్నం తినలేదు, ఇది ఒక్కరోజుకే. అవును, ఒక్కరోజుకే ముఖం మాడిపోతే దేవుడు ఎన్ని రోజులు మనం పోషిస్తున్నాడు? ఎన్ని రోజులు? అందుకని ఇజ్రాయేల్ వాళ్ళకి అరణ్యంలో 40 సంవత్సరాలు వాళ్ళని కాపాడి, చెప్పులు వారు అరగకుండా, వాళ్ళకి దాహం కాకుండా వారికి ప్రతిరోజు ఆహారాన్ని ఇచ్చి, వారిని పోషించి పెంచి, అరణ్యంలో వారి పాదాలకు ఒక చిన్న గాయం కాకుండా దేవుడు తీసుకుని భద్రంగా తీసుకుని వస్తే వారు ఏం చేయలేదంటే మళ్ళొకసారి చదవండి, వారు దేవునిగా పరచలేదు. దేవునిగా గుర్తించట్లేదా? ఈరోజు మనిషి కూడా అంతే కదా. ఎలా ఉన్నాడు మనిషి? ఎలా ఉన్నాడంటే దేవుడు అంటే ఇష్టం అనుకుంటున్నారా? దేవుడు ఇచ్చినవి అన్నీ కావాలి మనిషికి, కానీ ఎవరు అవసరం లేదు? దేవుడు అవసరం లేదండి. ఆనాటి ఇజ్రాయేల్ కూడా మన్నా కావాలి, మాంసం కావాలి, నీళ్లు కావాలి, కానీ దేవుడు మాత్రం అసలు దేవుడిగా గుర్తించని జీవితాలండి. అలానే ఉన్నాము, మనం కూడా అలానే ఉన్నాం. ఒకసారి మనం పరీక్షించుకోవాలి, మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలి. దేవుడు ప్రతిరోజు మనం పోషిస్తున్నాడు. 40 సంవత్సరాలు వచ్చినా, 30 సంవత్సరాలు వచ్చినా దేవుడు ఎన్ని రోజుల నుండి పోషిస్తున్నాడు తెలుసా? ఇన్ని రోజులు నువ్వు సంతోషిస్తున్నావు అంటే నీ ఆలోచనలు, నీ తెలివితేటలు, నీ యొక్క గొప్పతనం అని అనుకుంటే నీ అంత అమాయకులు లేరు. అందుకని ప్రసంగి గ్రంథం ఏం చెప్తారు? 2:25లో ప్రసంగి గ్రంథం, నువ్వు ప్రతిరోజు తింటున్నావు, సంతోషిస్తున్నావు అంటే ఆయన సెలవు ఉందని. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 25 వచ్చింది. కూర్చోండి సార్. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? సెలవు ఉందా?
ఈరోజు 4 మెతుకులు గొంతులోకి వెళ్తాయి అంటే దేవుని సెలవు ఉంది. దేవుని సెలవు ఉంది. దేవుడు సెలవు ఉంది కాబట్టి ఏమైంది, నీకు ముద్ద గొంతులోకి వెళ్ళిపోతుంది. మరి దేవుడు మర్చిపోతే, నువ్వు దేవుడిని దేవుడిగా గుర్తించకపోతే, దేవుని దేవునిగా మహిమపరచకపోతే, దేవుని దేవునిగా ఆలోచించకపోతే, వాళ్ళు కూడా అంతేనండి. ఇజ్రాయిల్ కూడా ఏం చేశారు, వాళ్ళు దేవుణ్ణి దేవునిగా మహిమపరచలేదంటే దేవుడు దేవుడిగా గుర్తించట్లేదు. అసలు దేవుడు అనేవాడు ఉన్నాడు, నన్ను కాపాడుతున్నాడు, నా జీవితానికి కావాల్సినవన్నీ ఇస్తున్నాడు, నన్ను పోషిస్తున్నాడు, నా జీవితానికి అంత సహాయం చేస్తున్నాడు అన్న మరి మనిషి ఆలోచన ఏమంటే, పాసిపోయిన పప్పు ఇస్తే థ్యాంక్స్ అని చెబుతుంది. ఏమంటే కూర ఇచ్చారనుకోండి, పక్కన వాళ్ళకి ఏం చెబుతాం, థ్యాంక్స్, ఈరోజు నాకు సహాయం చేశారా. ఏమంటే ఏదైనా చికెన్ మటన్ వేసి ఇచ్చారనుకో, వేడిది, అబ్బా నేనంటే నీకు ఎంత ప్రేమరా అని అన్నా కదా. ప్రేమని దేవుడు వాళ్ళరా, దేవుడు వారిని 40 సంవత్సరాలు తీసుకుని వస్తే వారు ఏం చేశారో తెలుసా, దేవునిగా మహిమపరచలేదు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఒక్కరోజు కూడా చెప్పలేదా. 14,600 సంవత్సరాలలో ఒక్కరోజు కూడా చెప్పలేదా. నేను చెప్పలేదు, వీళ్ళు చెప్పారనుకున్నారా. ఇజ్రాయిల్ లెక్క మనం ఉండాలని చూసుకోండి. ఇజ్రాయిల్లో 14,600 సంవత్సరాల్లో దేవుడికి ఒక్కరోజు కూడా ట్యాంక్స్ చెప్పలేదంట. 14,600 సంవత్సరాలు ఒక్కరోజు కూడా ఒక్కరోజు కూడా థ్యాంక్స్ అని చెప్పలేదంటండి. దేవా నువ్వు ఇది నాకు ఇచ్చావు, నీకు వందనాలని చెప్పలేదంటండి. ఈరోజు మనకు కూడా దేవుడు ఎన్ని రోజులు ఇచ్చిండు, ఎన్ని సంవత్సరాలు ఇచ్చింది, ఎన్ని రోజులు మన జీవితం చెప్పండి. ఇన్ని రోజులు దేవుడు ఉన్నాడు. అందుకంటే ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుటకు ఎవరికి సాధ్యం అంటే సాధ్యం కాదు. ఆయన సెలవు ఉంది నీకు. నువ్వు తింటున్నావంటే ఆయన సెలవు. ఇంకా మారతావు, ఇంకా మార్చుకుంటావు, జీవితాన్ని మార్చుకుంటావు, నీ ఆలోచనలు మార్చుకుంటావు, నీ బ్రతుకును మార్చుకుంటావు అని దేవుని సెలవు ఉంది. దేవుని సెలవు ఉంది. అందుకనే దేవుడు ప్రతిదీ మనిషి కోసం చేశాడు. 6 దినాలు సృష్టిని చేసి, ఎన్ని దినాలు, 6 దినాలు సృష్టిని చేసి, ఆ సృష్టిలో మనిషికి కావలసినవన్నీ, రాబోయే తరాల వారందరికీ కావలసినవన్నీ దేవుడు సెట్ చేసి పెట్టాడే. ఎన్ని పండ్లు, ఎన్ని కాయలు, ఎన్ని కూరగాయలు, ఎన్ని ఆకుకూరలు. నిజంగా దేవుడు మనిషి కోసం ఎన్ని చేస్తే నువ్వు తింటున్నప్పుడన్నా ఇది దేవుడు చేశాడు, దేవుడు ఇచ్చాడు అని మనిషికి అర్థం కావాలి. నీ ఆకలిని ఆయన తీరుస్తున్నాడు, నీ ఆకలిని ఆయన తీరుస్తున్నాడు. ఆయనకు ఒక ఆకలి ఉందని దాన్ని నువ్వు తీర్చాలి అన్న సంగతి మర్చిపోయాడు. దేవుడు నా ఆకలి తీరుస్తున్నాడు, నన్ను బ్రతికిస్తున్నాడు, నన్ను పోషిస్తున్నాడు, ప్రతి క్షణం నాకు కావాల్సినవన్నీ ఇస్తున్నాడు, నాకు కావాల్సినవన్నీ చేస్తున్నాడు. ఆయన నన్ను పోషిస్తున్నాడు. ఆయన సెలవు లేకుండా నేను ఏ రోజు భోజనం చేశానో సంతోషిస్తున్నాను అంటే ఆయన సెలవు ఉంది, ఆయన సెలవుతో నేను బ్రతుకుతున్నాను అని ఇజ్రాయిల్ ఆ రోజు ఆలోచించలేదు. ఈరోజు మానవ ప్రపంచం కూడా దేవుడి గురించి ఆలోచించట్లేదు. దేవుడి గురించి ఆలోచన లేకుండా పారిపోతున్నారు. నువ్వు తింటున్న ప్రతి ఆహారం దేవుడిచ్చింది. అందుకని ఒక పాటను కూడా చూద్దాం. నువ్వు తింటున్న ఆహారం దేవుడిచ్చాడు. ఎన్ని కూరగాయలు, ఎన్ని పండ్లు, ఎన్ని ఆహార పదార్థాలు దేవుడు ఇచ్చాడండి. ఇన్ని ఇస్తే దేవుడు మంచి. అందుకని ఆయన సెలవు లేకుండా భోజనం చేసి నువ్వు సంతోషిస్తున్నట్టు ఆయన సెలవు ఉంది. ఆయన గురించి నువ్వు ఆలోచించట్లా. ఈ ప్రకృతిలో ప్రతిదీ దేవుడు ఇచ్చాడు. ఒక పాటను వీడియో చూద్దాం.
దేవుడు మన ఆకలిని తీర్చాడు. మనం ఆకలి తీరుతుంది అంటే, మన ఆకలి తీరుతుంది అంటే ఎవరి సెలవు ఉంది? ఏమంటే ఎవరి సెలవు ఉంది?
దేవుని సెలవు. దేవుని సెలవు లేక సంతోషించే వాళ్ళు ఎవరు లేరు. అంటే నీ ఆకలి తీర్చడానికి దేవుడు అంత కష్టపడ్డాడు. నీ ఆకలి అంతటిని తీర్చడానికి దేవుడు ప్రతిదాన్ని నీ కోసం దగ్గర తీసుకుని వచ్చాడు. కానీ మరి ఆయనకు ఒక ఆకలి ఉంది. నీ ఆకలి తీరింది, నీ ఆకలి తీరుతుంది. ఇజ్రాయిల్ ఆకలి కూడా తీరింది. ఎన్ని రోజులు? 40 సంవత్సరాలు, 14,600 సంవత్సరాలు రోజు. మరి ఒక్కరోజు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు, థ్యాంక్స్ చెప్పలేదండి. నమ్మకంగా లేరు, దేవుణ్ణే గుర్తుపట్టలేదు, దేవుణ్ణి దేవునిగానే గుర్తించలేదు. ఈరోజు మనిషి కూడా ఎలా మారిపోయాడు? దేవుని గుర్తిస్తున్నాడు అనుకుంటున్నారా? దేవుడి గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? అసలు దేవుడికి ఒక ఆకలి ఉంది. ఆ ఆకలిని మనం తీర్చాలన్న సంగతి మనిషికి తెలుసా? అసలు దేవుడికి ఆకలి ఉందా? దేవుడికి ఆకలి అనుకున్న చిన్న దోశ అనుకుంటున్నాను, దేవుడికి ఆకలి అనుకుంటున్న చిన్న అట్టికాయ అనుకుంటున్నారు, మనుషుల్లాంటి ఆకలి అనుకుంటున్నారు. కానీ దేవుడికి కూడా ఏముందంట? ఆకలి. దేవుడు కూడా ఆకలి ఉందా? అవును. దేవుడు అంటున్నాడు, నేను ఆకలి కొన్నా మీతో చెప్పను. ఎందుకని? నేను ఆకలి కొన్నాను, నాకు ఒక ఆకలి ఉంది. ఆకలి ఉన్నా కానీ మీతో చెప్పను. ఎందుకని చెప్పను? అసలు మీరు థ్యాంక్సే చెప్పరు, నన్నే గుర్తించరు. ఇజ్రాయేల్ అంతే కదా, దేవుణ్ణి దేవుడిగా మహిమపరచట్లేదంట, దేవుణ్ణి దేవుడిగా గుర్తించట్లేదంట, దేవుణ్ణి దేవునిగా ఆలోచించట్లేదంట, దేవుని దేవునిగా మైండ్లోకి తెచ్చుకోవట్లేదు మనుషులు. అందుకనే మీ తలంపులు నా తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి. ఆకాశానికి భూమికి ఎంత దూరం, అంత డిఫరెన్స్ ఉందయ్యా మీ ఆలోచనలకి, మీ తలంపులకి నా తలంపులకి. నా త్రోవలకి మీ త్రోవలకి అంత డిఫరెన్స్ ఉంది, అంత ఎడబాటు ఉంది, దూరంగా ఉంది. దేవుణ్ణి దేవునిగానే మహింపరచని జీవితాలు 14,600 సంవత్సరాలలో ఒక్కరోజు కూడా, 14,600 రోజుల్లో ఇన్ని రోజులు జరిగిన ఒక్కరోజు కూడా ప్రభువా ఇది నాకు ఆహారం ఇచ్చావు, వందనాలు, ఈ ఆహారం తీసుకుంటాను, నేను నీ చిత్తాన్ని నేను నెరవేరుస్తాను, నీ సంకల్పాన్ని నెరవేరుస్తాను, నీ అభిలాషను నేను నెరవేరుస్తాను అన్న ఆలోచన మనిషికున్నాం కదా. అవునుందా? లేదు ప్రేమ దేవుడు. ఆదుకున్న దేవుడు ఇల్లు దేవుని దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. వ్యర్థమైన వాదాలు. ఏ వాదాలు? వ్యర్థమైన తగాదాలు. వ్యర్థమైన వాదాలు అంటే ఉపయోగం లేని వాదాలు. మనుషులు చూడండి, భార్య భర్తల మధ్య వాదాలు అంటే నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను చెప్పిందే కరెక్ట్, నేను చెప్పింది వాదం. తల్లిదండ్రుల మధ్య, తల్లి కొడుకుల మధ్య వాదం, ఆస్తి కాడ, ఏమండి ఇల్లు కట్టే కాడ వాదాలు, ఏమంటే పెయింటింగ్ వేసే కాడ వాదాలు. అసలు వీళ్ళు ఎలా మారిపోయారంటే వ్యర్థ వాదములు నిమగ్నమైపోయారు. అసలు దేవుణ్ణి దేవునిగా మహిమపరచలేదు, దేవుణ్ణి దేవునిగా గుర్తించలేదు. అందుకని దేవుడు అంటాడు, నేను ఆకలి కొన్నా నీకు చెప్పాను, నా ఆకలి వేరు కదా. దేవుడు కూడా ఆకలి ఉందంటే ఉంది. అందుకనే కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 12వ వచనం మనం చూడగలిగితే, కీర్తన గ్రంథం 50వ అధ్యాయము 12వ వచనం ఏమంటున్నాడు? ఇది ఈ లోకంలో ఉన్నదంతా ఎవరిదంట? ఈ లోకంలో ఉన్నవన్నీ నావే. ఇంక నువ్వు దేవునికి ఏమేస్తే చిన్న దోశ వేస్తావా, చిన్న పులిగేస్తావా, చిన్న అరటికాయ ఇస్తావా? ఏమండి
ఇవన్నీ నాయవే కదా. నేను ఆకలి కొనినను నేను ఆకలి గోనినను నీతో చెప్పను. నీతో చెప్పను. ఎందుకు చెప్పను అంటున్నాను? ఏమండి, నేను ఆకలి కొన్నా అసలు మీతో చెప్పను అంటున్నాడు. ఏంది ఏమంటే అప్పుడప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ఉంటారు. ఒక చిన్నదానికి అలుగుతారు, చిన్నదానికి అలుగుతారు. ఇక వాళ్ళకి ఆకలి అయింది ఏమంటారు? చెప్పరు. ఆకలి అయింది ఏమంటారు? పైకి నాకు ఆకలి కావట్లేదు వద్దంటారు. అంటే వాళ్ళ మనస్సును గుర్తెరగలేదు, వాళ్ళకి ఇష్టమైంది ఏందో అర్థం చేసుకోలేదు. అందుకనే కొంతమంది కోడళ్ళు తెలివిగా అత్తకి ఏమి ఇష్టమైందో తెలుసుకొని వాళ్ళకు ముందుగానే సిద్ధపరిచి చేసేస్తారు. అప్పుడు అంటారు, అబ్బా నా కోడలు నా మనసు ఎరిగిందండి, నాకు ఇష్టమైంది చేసిందండి అంటారు. కొంతమంది కోడళ్ళు ఏం చేయరు? మొండోళ్ళు అనమాట. ఆమె ఎడిపోతే నాకెందుకు, ఆమె సంగతి నాకెందుకు, తింటే తింటది సత్తే సత్తది. మామను కానీ అత్తను కానీ ఇట్లా చేసే వాళ్ళు ఉంటారా? ఉంటారు. ఏదో ఆమె 100 సార్లు చెప్పాలి, అన్నం పెట్టుకుని తినొచ్చుగా అంటే ఆ మనసును ఏం చేయలేదు, ఎరగలేదు. ఆ మనసులో ఏముందో అర్థం చేసుకోలేదు. అందుకని గాంధీవాదులు అంటారు. గాంధీవాదులు అంటే గాంధీ గారి సిద్ధాంతాలను పాటించేది. ఇప్పుడు గాంధీ గారి బొమ్మ చూసి గాంధీ గారి ఫ్యాన్ అంటే కాదు. గాంధీ గారు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి. గాంధీ గారి యొక్క ఆయన సమాజానికి ఎలా సేవా పరిచయం చేశాడు, అలాంటి రూట్లో ఆ మాటలు పట్టుకొని అలా బ్రతికితే గాంధీవాదులు, గాంధీయవాదులు అంటారు. అంబేద్కరిస్టులు అంటారు. అంబేద్కర్ సిద్ధాంతాలకు అనుకూలంగా, రాజ్యాంగానికి అనుకూలంగా బ్రతికే వారిని ఏమంటారు? అంబేద్కరిస్టులు అంటారు. అంబేద్కర్ వాదులు. ఇదిగో ఇదే చేయాలి, అంబేద్కర్ ఇదే చెప్పారు, అంబేద్కర్ ఇలానే బ్రతికారు, మనం కూడా ఇలానే ఉండాలి. వాళ్ళు ఏమంటారు? అంబేద్కర్. అంటే అంబేద్కర్ యొక్క ఆలోచనలోకి వెళ్ళి ఆయనకి ఏం చేశాడు, ఏది ఇష్టమో దాన్ని జరిగించే వారిని ఏమంటారు? అంబేద్కరిస్టులు, అంబేద్కర్ వాదులు. గాంధీయవాదులని ఎవరంటారు? గాంధీ గారికి ఇష్టమైనవి ఆయన ఎలా చేశాడో అలాంటివి చేసే వారినే గాంధీ గారి వాదులు అంటారు. అలాగే దేవుడు కూడా ఆకలి ఉందంట. నాకు ఆకలి ఉంది, నేను ఆకలి కొనినా మీతో చెప్పను. ఎందుకని చెప్పను? అసలు నన్ను దేవునిగానే గుర్తెరగట్లేదు. దేవుడు ఇచ్చింది ప్రతిరోజు మీ ఆకలి తీర్చుకుంటున్నారు కానీ ఒక ట్యాక్స్ చెప్పట్లేదు. చెబుతున్నారు అనుకుంటున్నారా? ఒక బజ్జీ పెద్దది కనిపించింది అనుకోండి, బజ్జీ మీద ఉంటుంది దేవుడు లేడికి పోయినట్టు. చికెన్ వండుకున్నారు అనుకోండి, లెగ్ పీసులు కనిపించలోనే అరే దేవుడు ఎంత చక్కగా నా కోసం లెగ్ పీస్ చేసింది, దేవుడికి వందనాలని చెబుతారా? మటన్ తినేటప్పుడు అబ్బా ఈరోజు మంచి మటన్, దేవుడు ఎంత చక్కగా నా కోసం చేసింది అని అనుకుంటారా? లేదు కదండి. అసలు దేవుడే దేవుడిగా గుర్తించట్లేదు. ఇక తినేటప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదు అంటే. అందుకంటారు దేవుడు, నేను ఆకలి కొనినను మీతో చెప్పను. ఎందుకు చెప్పాలయ్యా? నా ఆలోచన నన్నే గౌరవించినప్పుడు. ఏమంటే అప్పుడప్పుడు చూడండి, మనసులో మాటలన్నీ ఎవరికి చెబుతారు చెప్పండి? మనసులో మాటలు నచ్చిన వాళ్ళకేనా? నచ్చిన వాళ్ళకే చెబుతారు, నచ్చిన వాళ్ళకి చెప్పరు. ఎందుకని చెప్పరు? వాళ్ళు వచ్చినా కానీ కిందకి మీదకి చూస్తారు, ఏంతో నేనేది మాట్లాడాలనుకుని పక్కకి వెళ్ళిపోతా ఉంటారు. అవునా కదా? దేవుడు కూడా
అసలు వీళ్ళు నాకు ఇష్టమే లేదు, ఏ రోజు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. నేను ఇచ్చే ఆహార పదార్థాలని తింటున్నారు, నేను ఇచ్చే కూరగాయలన్నిటినీ తింటున్నారు, నేను ఇచ్చే ఆకుకూరలన్నిటినీ తింటున్నారు, నేను ఇచ్చిన మాంసకృతులన్నిటినీ తింటున్నారు. చికెన్ తింటున్నారు, మటన్ తింటున్నారు, చేపలు తింటున్నారు, అన్నీ తింటున్నారు. కానీ ఒక్కరోజు కూడా ప్రభువా నాకు ఈరోజు చేపలు ఇచ్చేవు నాయన, ఈ చేప ఇచ్చేవంటే నీ సెలవు ఉంది, నీకు వందనాలని చెప్తున్నారా? అందుకని దేవుడు అంటాడు, నేను ఆకలి కొనినను, ఇక నా ఆలోచనలకు మీరు రాలేదు, నా తలంపులు వేరు, నా ఉద్దేశాలు వేరు, నా త్రోవలు వేరు, మీ త్రోవలు వేరు, మీ ఆలోచన వేరు, నా ఆలోచనలు వేరు. అందుకని నేను ఆకలి కొనిన మీతో. మరి దేవుడికి ఆకలి ఏంటండి? దేవుడికి ఆకలి ఏంటి? దేవుడు ఆత్మ కదా, దేవుడిని ఎవరో చూడలేదు కదా. చూసారా, దేవుణ్ణి ఎవడో చూడలేదు, చూసిన వాడు ఎవడు. మరి దేవుడు కూడా ఆకలి ఉందా? ఉంది. ఏంటి దేవుడు ఆకలి? ఏమంటే ఏంటి దేవుడికి ఆకలి ఏంటి అని మనం చూడగలిగితే యేసు ప్రభువు చెప్తుంది. యోహాను సువార్త 4వ అధ్యాయం 31 నుండి 34 వచ్చింది. బోధకుడా భోజనము చేయమని ఆయనను వేడుకొని, భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పాను. ఏంది యేసుప్రభువు వారు ఒక విషయం చెప్తున్నారు. ఊర్లోకి వెళ్ళారు. ఎవరు? ఊర్లోకి వెళ్ళారు. ఊర్లోకి వెళ్ళొచ్చి ఆహారాన్ని తీసుకొచ్చారు. ఆహారాన్ని తీసుకొచ్చిన తర్వాత వచ్చారు. ప్రభువా ఇదిగో నీ కోసం భోజనం తెచ్చాం ప్రభువా, నీ కోసం ఆహారం తెచ్చాం ప్రభువా, భోజనం చేయి అన్నారు. కానీ యేసుప్రభువు ఏమనాలి? యేసుప్రభువు ఏమనాలి? సరే అక్కడ పెట్టండి నేను తినాలి అన్నాను. మీకు తెలియని ఆహారం నాకు ఉందంటాడేంటి? ఏంటి శిష్యులకు తెలియని ఆహారం ఏంటంటే శిష్యులకు తెలియదు ఆహారం గురించి? ఏమంటే ఆహారం గురించి మీకు తెలియదా? ఎవరన్నా అడిగారు అనుకోండి, చికెన్ గురించి తెలుసా అంటే తెలుసండి, మటన్ గురించి తెలుసా అంటే తెలుసండి, బిర్యానీ గురించి తెలుసా అంటే, లోపల ఉన్న ఎన్ని ఆహార పదార్థాలు అన్నీ ఉన్నాయో అన్నీ చూసామో చూడలేదు. ఒకవేళ తినకపోయినా కానీ చూసుంటాం. నేను ఒక ఫంక్షన్కి వెళ్ళాను, 375 రకాల కూరలు ఉండేది. ఏంది అని అనుకుంటూ పోయాను. అడగటానికి 10 నిమిషాలు పట్టింది తెలుసుకోవటం కోసం. ఏది మనకు తెలిసినయే 375 ఉంటే పెద్ద వాళ్ళు ఫంక్షన్లకి ఎట్లా ఉంటే తెలుసా ఎన్ని? ఒకటంటే 2000 రకాల వంటకాలు చేసిందంట ఫంక్షన్కి. మనకు తెలిసినవి ఎన్ని ఉంటే ఇంకా శిష్యుడికి ఆ రోజు మరి వంటకాల గురించి తెలియదా? కూరల గురించి తెలియదా? మరి భోజనం తీసుకొచ్చారు కదా, తీసుకొచ్చిన తర్వాత మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అంటే, మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనను ఏమైనా తెచ్చినేమో అని ఇక లోపల గుసగుసలు ఆడుతున్నారంట. ఏంది అన్న మీకు తెలియని ఆహారం అంటుంది, ఎవరైనా స్పెషల్ తెచ్చారామో? ఏమంటే అసలే ఆకలి మీద ఉంటారు కదా. ఏమంటే మీటింగ్ అప్పుడు 11:30, 12 అవుతుంది అనుకోండి, మంచి ఆకలి మీద ఉంటారు. ఏమనుకుంటారు? ఆకలి మీద ఉన్నప్పుడు వెంటనే ప్రేయర్ అయిపోయింది. ఫస్ట్ ఎక్కడికి వెళ్ళిపోతాం? భోజనాల దగ్గర పోతాం. ముందు ఆకలి అయిపోతుంది, ముందు తిన్న తర్వాతే
ఏదైనా ముందు తినాలి అని చెప్పేసి ఆ ఆహార పదార్థాల దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు వీళ్ళు కూడా ఏమనుకుంటున్నారంటే ఎవరన్నా స్పెషల్ తెచ్చారావా యేసుప్రభు వారికి, ఇవాళ మనకు మంచిదే ఉంది అని అనుకుంటున్నారు. మీకు తెలియని ఆహారం నాకు ఉన్నది, ఆయన ఒకరితో ఒకరు చదువుకునేది. యేసు వారిని చూసి ఏంటంట, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నా ఆహారం ఇదయ్యా. దేవుడు ఆహారం ఏదనుకుంటున్నారు? దేవుడు ఆకలేది ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి, ఒకటే ఆయన పని తుదముట్టించాలి. అంటే దేవుడి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చేయాలా? తొందరగా కంప్లీట్ చేయాలి, ముగించాలి. దేవుడి పని ముగించాలి తొందరగా. నాకు ఆహారం అదే, నా తండ్రి చిత్తం నెరవేర్చడం ఆకలి. ఆయన పని తుదముట్టించటమే నాకు ఆహారం. ఇది నా ఆహారం ఏందనుకుంటున్నారు? మీరు అనుకున్నట్టుగా ఎవరు స్పెషల్ తెచ్చారని అనుకున్నట్టుగా మీరు అనుకుంటున్నారా? అది కాదు స్పెషల్. నా ఆహారం ఏంది? ఆయన చెప్పేసి వచ్చేసింది. వచ్చిన తర్వాత సువార్త చేసి దేవుని పనిని తొదముట్టించింది. ముట్టించిన తర్వాత చెబుతుంది, ఇదిగో ఇదే నా ఆహారం. ఈ ఆహారం దేవుడు ఆకలి తీర్చింది. దేవుని పని జరిగించటమే దేవునికి ఆహారం. అందుకని మత్తయి సువార్తలో 13వ అధ్యాయంలో 4 నుండి 7 వచనాలు మనం చూడగలిగితే, మత్తయి సువార్త 13వ అధ్యాయం 47 చెప్తారు. 47 చెప్తారు. 13:47. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడిన నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. ఎందుకు వల గురించి ఎంత చెబుతున్నాడంటే, పని చేయాలి. ఏం పని? ఒక జాలరి సముద్రంలోకి వెళ్ళి ఏం చేస్తాడు? వల వేసి చేపలు పడతాడు. పట్టి మంచి వాటిని అన్నిటిని ఏం చేస్తాడు? సమకూర్చి బుట్టలో వేసుకుంటాడు. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేస్తాడు. ఇప్పుడు దేవుని పని అనంలో ఏం చేయాలి? నువ్వు అక్కడ రావటం అనుకుంటున్నావా? ఏమండి, ఎన్ని రోజులు చూసినా పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పుట్టలేదు అనుకోండి, ఏమంటారు? ఏమంటారు? ఇంకా ఏందయ్యా పిల్లలు లేరా ఇంకా నీకు అంటారు. ఫలించాలని కోరుకుంటారు. దేవుడు కూడా మనం ఒక్కలం ఇద్దరం అయిపోవాలి. దేంట్లో? దేవుని పనిలో. దేవుని పని తుదముట్టించటంలో, దేవుని పని జరిగించటంలో, దేవుని కొరకు బ్రతకటంలో, దేవుని కొరకు జీవించటంలో, దేవుని కొరకు ఆలోచించటంలో, దేవుని కొరకు నడవటంలో, దేవుని కొరకు ఇవ్వటంలో, దేవుని కొరకు సాగిపోవటంలో దేవుని ఆకలి తీర్చేవారిగా మారాలి. ఏది దేవుని ఆకలి? ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి, ఆయన పనిని తుదముట్టించాలి. ఇది దేవుడు ఆకలి తీర్చటం. మనం ఏమనుకుంటున్నాం? ఆదివారం సందాక కాడికేస్తే సరిపోయింది. 100 రూపాయలు ఎత్తే 100 కూడా ఎందుకు రూపాయి వేసేవాళ్ళు కూడా ఉన్నారండి. ఏమంటే దేవుడు అంటే ఏమనుకున్నారు? చీప్ అనుకుంటున్నారండి. మరీ దారుణం అండి. ఏమండి, నిన్నెవరన్నా అయ్యా కొంచెం డబ్బులు కావాలా ఏమన్నారు అనుకోండి, 10 రూపాయలు చేతిలో పెడితే ఎట్లా ఉంటుంది? లేకపోతే 5 రూపాయలు బిల్లు వేసి అనుకోండి, ఎట్లా ఉంటుంది? 5 రూపాయలు బిల్లు ఇచ్చి అనుకోండి. ఈ లోకంలో ఉన్నదంతా నాదన్నప్పుడు దేవుడు ఆయనకి నువ్వు ముష్టేసినట్టు వేస్తే ఎలా ఉంటుంది? అదే దేవుని పని, దేవుని ఆకలి. అదా ఆయన చిత్తాన్ని నువ్వు నెరవేర్చాలి. ఆయన పనిని సంపూర్ణంగా
నెరవేర్చాలి, తుదముట్టించాలి. ఇది దేవుని ఆకలి. ఈ ఆకలి తీర్చేవారు కావాలి దేవునికి. పరలోకం అనే వల ఉంది. వలలో అనేక మందిని దేవుని చెంతకు నడిపించాలి. ఎక్కడికి నడిపించాలి? పక్కేమంటారు కన్నా మనం సువార్త చెబుతాం. ఇప్పుడు నేను ఉంటానండి, ఎంతమందిని ఆకర్షించుకుంటున్నాను. ఎంతమందిని? ఎంతోమందికి వాక్యం చెప్పాను, ఎంతోమందికి దేవుని మాటలు చెప్పాను. దేవుని మాటలు చెప్పిన వారిలో కొందరిని ఆకర్షించుకున్నాను, అందరినీ ఆకర్షించుకోలేకపోయాను. ఇప్పుడు దేవుని సన్నిధిలోకి వెళ్తున్న మనం కొందరినైనా ఆకర్షించుకోవద్దా దేవుని మాటలతో? ఇజ్రాయిల్ వల్లే దేవునిగా గుర్తెరగకుండా బ్రతుకుదామా? దేవునికి కృతజ్ఞత లేని వారిగా మనం జీవిద్దామా? అందుకోసమా దేవుడు ఈ జీవితాన్ని ఇచ్చింది? అందుకోసమా దేవుడు ఈ బ్రతుకునిచ్చింది? కాదు ప్రియమైన దేవుని వల్ల. దేవుణ్ణి దేవునిగా గుర్తించాలి, దేవునిగా మహిమపరచాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా, దేవుని ఆకలిని తీర్చేవారిగా మన జీవితాలు ఉండాలి. అలా మన జీవితాలు ఉంటాయా? ఒకసారి ఆలోచిద్దాం. ఇదిగో నీవు ఎలా మారిపోవాలి? దేవుని ఆకలి అంటే నువ్వే ఒక సువాసనగా, క్రీస్తు సువాసనగా నీ జీవితం మారిపోవాలి. అది ఆయన ఆకలి తెచ్చడం. ఏమండి, నువ్వు దేవుని పనులు చేస్తున్నప్పుడు నీలో నుండి ఏం రావాలి? నువ్వు వాక్యం చెబుతున్నప్పుడు దేవుని వాసన రావాలి. నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీలో నుండి దేవుని సువాసన రావాలి. నీ జీవితం ద్వారా పరిమళ వాసన రావాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణంగాను బలిగాను అర్పించదు. దేవుని ఆకలి అదండి. నువ్వు ఎలా మారిపోవాలి? నీలో సువాసన రావాలి అంటే నీవు అర్పించుకోవాలి. ఎవరికి? ఏమంటే అర్పిస్తాం, పాట పాడతాం. నా బలి అర్పణ, నా ధనము, నా గణము ప్రభు యేసుకే అంటాం. నీ బంగారం ఇయ్యమ్మ అంటే బలేటోడు పాస్టర్ గారు బంగారం అడుగుతున్నారు అంటారు. పాట మాత్రం నావన్నీ నీ సన్నిధి ప్రభు అంటారు. అమ్మ నీ వాచ్ ఇచ్చేసే, బంగారం వాచ్, నీ బంగారం చెవుల్లో కొన్నా ఇచ్చే అన్నారు అనుకోండి, ఇస్తారా? పాట మాత్రం ఇదిగో దేవుడు అంటున్నాడు, నీవు అర్పణగా అయిపోవాలి. అర్పణగా అంటే దేవుడికి నీ ఆస్తి పాస్తులు కాదు దేవుడికి కావాల్సింది. నీవు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నీవు అర్పించుకోవాలి. అదే దేవుని ఆకలి. ఆ ఆకలిని తీర్చేవారికి. అందుకని యేసుప్రభువు వారు అంటారు, పేతురు కమ్యా నిన్ను మనుషులు పట్టు జాలరిగా చేస్తాను ఏమంటాడు? మనుషులను పట్టే జాలరిగా. మార్క్స్ వార్త 1:16 ఉంటుంది. ఏమంటాడు? మనుషులను పట్టే జాలరి దగ్గరికి పోయిండు యేసుప్రభువు గారు. మార్క్స్ వార్త మార్క్స్ వార్త 1వ అధ్యాయం 16వ వచనం. ఆయన గలిలయ సముద్ర తీరమున వెళ్ళుచుండగా సియోను సహోదరుడకు ఆంద్రేయను సముద్రంలో వలవేయుట చూచెను. వారు జాలర్లు, యేసు నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టే జాలరుగా. మనుషులు పట్టడం ఏంది? చేపలు పట్టినట్టుగా పట్టేస్తారు మీరు. ఎలా? మిమ్మల్ని మీరు దేవునికి అర్పించుకుని దేవుని ఆకలి తీర్చేవారిగా మారితే ఒక్కసారి ఎంతమంది? పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 మంది. 5,000 మంది మారిపోయారా? మనుషులు పట్టే జాలుగా. దేవుని ఆకలి తీర్చడం అంటే ఏంటి? నీవు దేవుని కొరకు బలిగా అర్పణ అయిపోవాలి. బలిగా నీ జీవితాన్ని అర్పించుకోవాలి. అది దేవుని ఆకలి తీర్చడం.
ఏమంటే పాటలు పడతారు, స్తుతి 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 ఆరాధన అని. ఓ స్తుతి స్తుతి అని కొడతారు, శుద్ధి కొడతా ఉంటారు. జీవితం దగ్గరకు వస్తే అంతా శుద్ధే. పాట మాత్రం ఎట్లా పాడతారు? 2 చేతులు ఎత్తల్లా పాడతారు. దేవునికి జీవితానికి ఇవ్వడం దగ్గరకు వచ్చేసరికి ఏమంటే ఒక చెయ్యన్న చాపుతారా? లేదండి. కూర్చోండి, కూర్చోండి, తిరిగితే దెబ్బలు పడతాయి. దేవునికి కృతజ్ఞత లేని వారు ఉన్నారు. అందుకనే మనుషులు పట్టే చాలదుగా దేవుని ఆకలి అంటే ఏంది? మనుషులను దేవుని వైపు నడిపించాలి. ఏమంటే ఎంతమంది నడిపిస్తున్నారు? ఏమంటే వాక్యం మాకు బాగా తెలుసండి. ఏం ఉపయోగం? నీ వల్ల దేవుడికి ఏదైనా దేవుని కార్యక్రమాలు చేద్దాం, దేవుని సువార్త ప్రకటిద్దాం, దేవుని కొరకు నాకు తోచింది నేను చెయ్యాలి అనే ఆలోచన కలిగి ఉన్నారంటారా? దేవుడు పని ఏం చేస్తాడండి? నీ పని అయితే ఏమంటే నీ పెళ్ళి అయితే లక్షలు పెట్టి చేసుకుంటావు. దేవుడికి 1 లక్ష పెట్టమంటే ఎక్కడో ఒకళ్ళు ఉంటారా? ఏమంటే ఒకళ్ళు ఉంటారా చెప్పండి? నా పెళ్లి కంటే 3 లక్షలు అయిందని 4 లక్షలు అయింది అంటారు. మరి దేవుడికి 1 లక్ష పెట్టి సువార్త చేయగలవా? నా పెద్ద కుమార్తె కంటే 5 లక్షలు ఇచ్చానండి, ఒక బైక్ పెట్టానండి యువతుడు ఎంతో మంది. మరి దేవుడి కోసం నేను ఇది చేశానని చెప్పగలుగుతున్నా? లేదు ప్రేమడు దేవుడు. అందుకని మనుషులు ఇజ్రాయేల్ ఎలా ఉన్నారు ఈనాటి కాలంలో కూడా మనుషులు కూడా ఎలా ఉన్నారు? దేవునిగా మహిమపరచట్లేదు, దేవునిగా గుర్తించట్లేదు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లింపట్లేదంట. అందుకని తెలియని ఆహారం ఏంది అంటే ఇక దేవుని నశించిపోతున్న ఆత్మలను కాపాడే పనిలో మన జీవితాలు వెళ్ళిపోవాలి, మన బ్రతుకులు వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోయి ఆయన సంతోషపరచాలని కోరుకుంటూ ఈ మాటలు అందిస్తున్నాను. చివరి ప్రార్థన ఆశీర్వాదం తర్వాత దేవుని ఆకలి తీర్చేది ఎవరు అనే పాటను చూసి మరి ముందుకు వెళ్దాం. ఇంకా ఉంది కాకపోతే మరి వర్షిప్లో నెక్స్ట్ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ ఇది చెప్పాలనుకున్నా. అందుకని కొన్ని మీకు అందించాను. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా కన్న తండ్రి, కృప కలిగిన మా దేవ, ఇంతవరకు నీ పిల్లలు మాట్లాడినా ఇజ్రాయేలు జనాంగాన్ని 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపించారు. మనుషులు మేము తింటున్న ఆహారాన్ని, రుచులన్నీ మీరు మాకు ఇచ్చారు. తింటున్న మేము, బ్రతుకుతున్న మేము మీ కొరకు బ్రతకాలి, మీ కొరకు ఆలోచించాలి, మీ ఆకలిని తీర్చేవారిగా మేము మారాలి. ఒక యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి ఆకలి తీర్చేవారిగా బలిగా అర్పణంగా అయిపోయాడు. ఒక అపోస్తలుడైన పౌలు గారు బలిగా మారిపోయాడు. ఒక మోషే గారు ఎన్నో శ్రమలు, నిందలు బలిగా మారిపోయాడు. దేవుని ఆకలి తీర్చాడు. ఒక దావీదు గారు దేవుని ఆకలిని తీర్చాడు. మరి మా జీవితాలన్నిటిలో మీ ఆకలి తీర్చేవారిగా, తెలియని ఆహారం మాకుందని ఆహారాన్ని, ఆ ఆకలిని మేము తీర్చాలని తిరిగి మీ కొరకు ఉన్నతంగా బ్రతకడానికి ఒక ధన్యత దయచేయండి. క్రీస్తు ప్రభువారి పేట తండ్రి. పాట చూసిన తర్వాత ఒక ప్రార్థన చేసుకుంటాం.